మరణం పెట్టిన దేవునికి మరణించవలసి వచ్చింది అంటే మన లాజికల్ గా మనం ఆలోచిస్తే ఆయన తనంతట తానే ప్రాణం పెట్టాడా, లేకపోతే మనిషే ఆయన ప్రాణం తీసేశాడా? మనిషికి దేవుని ప్రాణం తీసేంత శక్తి ఉందంటారండి. నేను ఆలోచించండి, మనిషి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా అంటే ఈరోజు మనుషులు దేవుణ్ణి పుట్టిస్తున్నారు కదా, పుట్టిస్తున్నారా లేదా? ఈరోజు మనుషులు దేవుణ్ణి పుట్టిస్తున్నారు కాబట్టి అందుకే మనుషులు అలా మాట్లాడుతున్నారేమో, కానీ ఈ దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు అనేది మనం తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాము. అందుకే మనం అందరం క్రీస్తుకి సాక్షులు. మనము క్రీస్తు ఎందుకంటే సత్యం, సత్యానికి సాక్ష్యం. ఈరోజు ఒక క్రైస్తవుడు అంటే దేనికి సాక్షి అంటే సత్యానికి సాక్షే ఒక క్రైస్తవుడు. ఒకసారి ఈ సిలువకి అప్పగించేటప్పుడు సిలువ వేసే ముందు పిలాతు గారి దగ్గర తీసుకెళ్తారా లేదా? అవునా కదా, అవునా? అప్పుడు పిలాతు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక మాట అంటారు, చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 9 నుంచి ఒకసారి చూస్తే గనక, నీవెక్కడి నుండి వచ్చిందని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అన్నానండి. అంటే ఒక పిలాతు ఏమంటాడంటే, నాకు అధికారం ఉంది, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉంది, నాతో చెప్పు అంటున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా, అసలు నన్ను నీ చేతికి అప్పగించినా, నువ్వు నన్ను సిలువకు అప్పగించాలన్నా, సిలువ వేయడానికి ఇవ్వాలన్నా నీకు ఫస్ట్ ఈ అధికారం ఇచ్చిన కదా, పై నుండి నీకు ఈ అధికారం ఇస్తేనే నువ్వు నన్ను ఏదైనా చేయగలవు అన్నాడండి. అంటే దేవుణ్ణి మనిషి ఏది కూడా చేయలేడు. పిలాతు సిలువకు అప్పగించాలంటే పిలాతుకి పై ఉండి అధికారం తండ్రి ఇచ్చాడు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిక్షకి అనుమతించాడు అనేది యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారండి. అందుకే పేతురు గారు కూడా అపోస్తల కార్యంలో పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన ప్రసంగిస్తూ ఆయన ఒక మాట అంటారు, చూద్దాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం చూస్తే కనుక, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక